కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని, లబ్ధిదారులకు అదనపు ఆదాయం వచ్చేలా చూస్తామని అన్నారు రేవంత్. 100 రోజుల్లో రైతులందరికీ సోలార్ పంప్ సెట్లు అందజేస్తామన్నారు. అచ్చంపేటను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. సమన్వయ లోపంతోనే విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. అభ్యర్థిని నిర్ణయించడంలో ఆలస్యం జరిగిందన్నారు. సమన్వయం చేసుకోవడానికి టైం సరిపోలేదని, రేపు ఖచ్చితంగా ఎన్నిక జరుగుతుందని చెప్పారు. పహల్గామ్ అటాక్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ అని, పాకిస్తాన్తో తాజా యుద్ధం నేపథ్యంలో 50 ఏళ్ల తర్వాత కూడా ఇందిరాగాంధీ వంటి నాయకురాలి అవసరాన్ని ప్రజలు గుర్తించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ప్రజల సంక్షేమం మీద పెట్టుంటే గుల్జార్ హౌస్ లాంటి ప్రమాదాలు జరగవన్నారు కేటీఆర్. ఈ ఘటనతోనైనా ప్రభుత్వం మేల్కోవాలని, లేకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆగ్రహించారు. డోన్లో టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరిగింది. మహానాడుకి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత హాజరయ్యారు. మోకాల ఆపరేషన్ కారణంగా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హాజరు కాలేకపోయారు. చెరువుల్లో నీటిని నింపుతామని సుజాత భరోసా ఇచ్చారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పాక్ స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. కబ్జాలపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరించింది. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసులో మీకోసం ప్రోగ్రాంలో నా పని చేసి పెట్టండి అంటూ చెవిదిద్దులు తీసి టేబుల్ పై ఉంచిందో యువతి. తన ఇంటి స్థలానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ జనసేన నాయకులు అడ్డుపడి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ శాఖ మంత్రి ముందే సమాచారం ఇవ్వడంతో భారత్ కు చాలా డ్యామేజ్ జరిగిందని రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్న రాహుల్, భారత్ ఎన్ని విమానాలు కోల్పోయిందో సమాధానం చెప్పాలన్నారు. శరణార్థులకు భారత్ లో ఆశ్రయం ఇవ్వలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత్ ధర్మశాల కాదని, వివిధ దేశాల శరణార్థులకు ఆశ్రయం ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టేసిన సుప్రీం తక్షణం శరణార్థులు వెళ్లిపోవాలని చెప్పింది.